జోగి రమేష్ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి కర్మాగారాల్ని నిర్మించి తన బినామీల చేత నిర్వహించి పనులు జరుగుతుండగా అంటే కల్తీ మద్యాన్ని బాటిల్లో నింపుతుండగా ఆయనే పోలీసులకు ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా జనాల్లోకి పంపిణీ చేస్తున్నారని పోలీసులకు చెప్పి దాన్ని వైరల్ చేశాడు. తర్వాత దానికి కర్త కర్మ క్రియ సూత్రధారి పాత్రధారి ఎవరు అంటే జోగి రమేషే. దొరికిపోయిన తర్వాత కనకదుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లి చేతిలో కర్పూరం పెట్టుకొని తిప్పడం జరిగింది. అంటే అతనే కల్తీ మద్యాన్ని ఏదైతే మిథున్ రెడ్డి సారథ్యంలో పాత రోజుల్లో కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద దృష్టి పెడితే దొరికిపోయారు అని తెలిసిన తర్వాత మేము కాదు మీరు కూడా ఇలానే చేస్తున్నారు అని చెప్పడం కోసం ఒక చిన్న డ్రామా ప్లే చేస్తే దొరికిపోవడం జరిగింది. అలానే ఇంకొకటి తిరుమలలో గతంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి స్వీకరించారు అందులో కలిపారు అని కూడా భయంకరమైన వార్తలు వచ్చాయి. అందులో నిజం కూడా ఉంది. ఇప్పటికీ వాళ్ళు సిట్టు బృందం చేత పరిగణలో ఉన్నారు. అయితే గతంలో లడ్డు ప్రసాదం కావచ్చు, అన్న ప్రసాదం కావచ్చు, పైన జరిగినటువంటి వ్యాపారాలు కావచ్చు, పైన వస్త్రాల కొనుగోలు కావచ్చు, అన్ని రకాలుగా కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకు ముందు ఎలా అయితే కల్తీ మద్యాన్ని మీరు కూడా చేస్తున్నారు అని ఎలా అయితే భ్రమింప చేయడానికి చూసి దొరికిపోయారో ఇప్పుడు కూడా తిరుమలలో కూడా మేము కాదు మీరు కూడా చేస్తున్నారు అని చెప్పడానికి ఒక చిన్న డ్రామా ఆడారు. అదేంటంటే వైసీపీకి సంబంధించినటువంటి ఓ కార్యకర్త ఆళ్లపాక కోటి, తర్వాత సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్త నవీన్, అదే విధంగా వైఎస్ఆర్సీపీ ఫోటోగ్రాఫర్ సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ. అయితే ఈ మోహన్ కృష్ణ ఆళ్లపాక కోటి వీళ్ళందరూ కూడా తిరుపతిలోనే ఖాళీ అయినటువంటి మద్యం బాటిల్ని కారులో పెట్టుకొని వాటన్నిటిని కూడా తిరుమలకి తీసుకొచ్చి బాలాజీ కాలనీలోని కౌస్తుభం అతిథి గృహానికి దరిదాపుల్లో ఉండేటువంటి పొదల్లో కూడా ఆ కవర్ లో ఉండేటువంటి మద్యం బాటిల్ ని కూడా అక్కడ విసిరేయడం జరిగింది. వాటిని విసిరేసిన తర్వాత జనవరి 4వ తారీఖు వీళ్లే పక్కా ప్లాన్ తో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నవీన్, ప్రసాద్, ముఖేష్ ఫోటోగ్రాఫర్లకు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి వాటి వీడియోలు ఫోటోలు తీసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే తిరుమలలో భద్రతా వైఫల్యం ఉంది, విచ్చలవిడిగా అలిపిరి టోల్ గేట్ల ద్వారా మందులు సరఫరా చేస్తున్నారు, పైన అమ్ముతున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత భావాన్ని దెబ్బతీస్తున్నారని వైరల్ చేయడం జరిగింది. ఓకే, వైరల్ చేశారు, తప్పు చేస్తే ఎవరైనా దొరికిపోతారు కదా, సీసాలు మీవి, స్క్రిప్ట్ మీది, సీసీ కెమెరాలు మావి. సీసీ కెమెరాల నుంచి ఎవరైనా తప్పించుకుంటాడా? గతంలో పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్లు పగలు కొట్టినప్పుడు సీసీ కెమెరాల నుంచి తప్పించుకున్నాడా? అలానే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వీళ్ళు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలి, తిరుమలలో అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టారని చెప్పడం కోసం తిరుమలలో వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని బయటపెడితే మీరేమన్నా తక్కువ తిన్నారా అని ఒక డూప్ షాట్ వేయడం కోసం చేసినటువంటి దొంగ పని. ప్రపంచంలో ఎవరైనా ఇంతలా ఆలోచిస్తారా? ఎంత దారుణంగా ఖాళీ మద్యం సీసాలు తీసుకొచ్చి పొదల్లో పడేసి వాళ్ళే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పెట్టేసి ఇంత దెబ్బ తీయాలని చూస్తే సీసీ కెమెరాలో దొరికిపోవడం జరిగింది. ఒకసారి ఇప్పుడు మీరు చూడండి, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, ఇక్కడ చూడండి. ఈ కారు వెళ్తుంది AP 39, అదిగోండి కారు వెళ్తుంది. ఈ కారు ఇక్కడ ఆగింది. ఇక్కడ ఆగిన తర్వాత వాళ్ళు దిగుతున్నారు. ఇదిగోండి జూమ్ లో కూడా చూడండి, దిగారు, అలా నడుచుకుంటూ వస్తున్న చేతిలో చూడండి ఒక కవర్ ఉంది. ఇలా వచ్చారు. ఫస్ట్ ఒక చిన్న డ్రామా అనమాట, అటు ఇటు తిరుగుతున్నట్టు కొంచెం చూడండి, ఇలా వెళ్తున్నాడు చూడండి, చేతిలో కవర్ చూడండి. ఇదిగో కవర్ తీసుకొచ్చి అక్కడ పడేశాడు. మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళాడు, ఇదిగోండి మళ్ళీ ఇటు వెళ్ళాడు, మళ్ళీ అటువైపు నుంచి ఏమన్నా కవర్ ఇచ్చేసాడేమో తెలియదులే గానీ ఇటు వచ్చాడు. ఇగో ఇక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి చూడండి, నడుచుకుంటూ నెమ్మదిగా ఏమాత్రం సందేహం లేకుండా అటు ఇటు తిరుగుతున్నట్టు డ్రామాలాడుతూ అక్కడికి వెళ్ళి ఇంకో కవర్ వేసాడు. అక్కడి నుంచి మెల్లగా మళ్ళీ కారు దగ్గరకు వచ్చాడు. అంటే చూడండి, ఇదిగో వీళ్ళిద్దరేనండి, ఆళ్లపాక కోటి, సాక్షి సోషల్ మీడియా సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ. వాళ్ళిద్దరికి కెప్టెన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఈయన పెద్ద కెప్టెన్, మీకు తెలిసిందే కదా, గొడ్డలి పెద్ద కెప్టెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎంత దారుణంగా ఎవరైనా ప్రవర్తిస్తారా? అసలు ఎవరు వాళ్ళు? సోషల్ మీడియా ఫోటోగ్రాఫర్ కి, సోషల్ మీడియా కార్యకర్తకి, సోషల్ మీడియా సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తికి, వీళ్ళందరికీ కూడా తిరుమలకి పంపించి ఎంత దారుణం ఇది. మీకు 151లో 5 తీసేసిన సిగ్గు రాకపోయా, బుద్ధి మారకపోయా, ఏం చేస్తే మీరు మారతారు? ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల నుంచి కూడా కులాలకి మతాలకి అతీతంగా వచ్చి ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుని మొక్కులు తీర్చుకుంటారు. అలాంటి శక్తి, అలాంటి భక్తి దగ్గర ఇలాంటి దారుణమైన నీచమైన పనులు చేస్తున్నటువంటి వీళ్ళని ఏం చేయాలి? ఖచ్చితంగా వీళ్ళ మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలి. ఎంతో దారుణమా? అసలు ఎవరైనా కొంచెమైనా ఆలోచిస్తారా? ఇలా చేస్తారేమో, ఇలా చెయ్యొచ్చేమో. సరే మద్యం
సీసాలు లేదంటే కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తూ తెలుగుదేశం వాళ్ళు చేశారు అని చెప్పడం అనేది ఒక రకం. కల్తీ మద్యం బాటిల్ తీసుకొని వచ్చి పొదల చెట్లలో పడేసి విచ్చలవిడిగా తిరుమల కొండ మీద మద్యాన్ని సరఫరా చేస్తున్నారు, తాగుతున్నారు, అపవిత్రకు గురి చేస్తున్నారు అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? ఈ భూమన కరుణాకర్ రెడ్డి, అతనికి తీసుకెళ్తున్న ఇంకొక వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఆ కలియుగ దైవం కంటి నుంచి ఏ ఒక్కరు తప్పించుకోలేరు. తప్పు చేసిన ఏ ఒక్కరు తప్పించుకోలేరు. కొండ కింద గాని ప్రపంచంలో నలుదిక్కులు గాని తప్పు చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చంపలేసుకొని భగవంతుడా మమ్మల్ని క్షమించు అంటారు. తిరుమల కొండకు వచ్చేది కింద తప్పు చేస్తే పైకి వచ్చి చంపలు కొట్టుకొని క్షమించమని. కొండ మీదే తప్పు చేస్తే దానికి ఎలాంటి శిక్ష ఉంటుంది, ఆ భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తాడు మీ అంతూ చూస్తాడు. పకడ్బందీగా ఉన్నాయి. ఇక్కడ కారు ఉంది, కారు నెంబర్ ఉంది, వచ్చిన మనుషులు ఉన్నారు. ఎంత దారుణం! వాళ్ళ ఫోటోలు చూడండి, గతంలో ఎవరితో ఫోటోలు దిగారు, ఎంత దగ్గరగా ఉన్నారు, ఎంత అనుబంధంగా మేలేసుకున్నారు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో చూడండి. మరి ఎంతో ముందు ఏమన్నా ఇలాంటి అరాచకము, ఇలాంటి అద్భుతము, ఇలాంటి ఎదవ పని ఏదన్నా చేస్తుంటే సర్టిఫికేట్ ఇస్తున్నాడేమో. నా బిడ్డ అంటాడు కదా, నా వాడు నేను చెప్పింది ఏదైనా చేస్తాడని చెప్పి సర్టిఫికేట్ ఇస్తున్నాడేమో అర్థం కావడం. ఇలా చూడండి, ఇక్కడ చూడు, మురిసిపోతున్నాడు అన్న. ఇలాంటి వాళ్ళని తయారు చేసి ఒక పక్కనేమో పరామర్శల పేరుతో జనాల్లోకి వెళ్ళి పిలవని పేరంటానికి వెళ్ళి అక్కడ ఆస్తి నష్టం, ధన నష్టం, ప్రాణ నష్టం, ప్రజలకి మహా కష్టం. అది ఒక పక్క. ఆ దేవుడు శ్రీ వెంకటేశ్వరుని ఇంత దారుణమా? ఈ భూమి పుట్టిన తర్వాత, శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన తర్వాత ఇలాంటి దారుణం ఎక్కడైనా జరుగుతుందా? ఇక్కడ చూడండి, ఆ ఫోటో సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన కృష్ణ, నవీన్ అనే పిల్లోడేమో పరారీలో ఉన్నాడు, ఆయన కూడా పట్టుకుంటారు. ఇక్కడ చూడండి, చేతుల కెమెరా ఉంది. ఈయన మామూలుగా ఈ బొమ్మన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుమలని చాలా వరకు నాశనం చేద్దాం ట్రై చేశాడు. ఆ భగవంతుడు సాక్షిగా ఆ మహానుభావుడే కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నాడు. ఈ రోజు బిఆర్ నాయుడు గారు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఇతను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు హిందువుల దేవాలయాల్ని, అందులో ఉన్న భక్తుల్ని ఏం మాత్రం గౌరవించినటువంటి ఈ వ్యక్తి, ఈయన మళ్ళీ ముస్లిం క్యారెక్టర్. ఒక క్రిస్టియన్ గా ఉండి హిందువుని గౌరవించలేడు. అదే క్రిస్టియన్ గా ఉన్న వ్యక్తి అవకాశాల కోసం ఇక్కడ మళ్ళీ ముస్లిం క్యారెక్టర్ ఈ పిల్లోడికి పెడుతున్నాడు. ఇతను ఇంకొకటి కెమెరాతో బంధిస్తున్నాడు. చూడండి పక్క ఆధారాలు చూడండి. ఇదిగో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రాజంపేట ఎంపీ. ఇదిగో చూడండి పుష్పగుచ్చాలు. అంటే వీళ్ళందరినీ కూడా ఉసిగొలిపేది, ఉత్సాహాన్ని నింపేది, ముందుకెళ్ళి ఇవన్నీ చెయ్యండి అని చెప్పేది కూడా వీళ్ళే. ఒక అతనేమో సర్టిఫికేట్ ఇస్తాడు, ఒకేమో చిరునవ్వు ఇస్తాడు, ఒక ఆయనేమో బొకే ఇస్తాడు. నేను ముందుగా ఒకటే చెప్తున్నా, వీళ్ళు ఏ పొరపాట్లయితే 2019 నుంచి 2024 మధ్యన చేశారో, అందులో దొరికిపోయారో, అందులో శిక్షని అనుభవిస్తున్నారో, అలాంటి పనులే టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది అని వాళ్ళే వస్తువులు పెడతారు, వాళ్ళే కర్మాగారాలు నిర్వహిస్తారు, నిర్మిస్తారు, వాళ్ళే భ్రమింపు చేస్తారు, వాళ్ళే ముందుకు తీసుకెళ్తారు. కాకపోతే అక్కడికక్కడే దొరికిపోతారు. ఓకే, చివరిగా చెప్పేది ఒకటే, సీసాలు మీవే, స్క్రిప్ట్ మీదే, సీసీ కెమెరాలు మావి. థ్యాంక్ యూ సో మచ్.